ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు పూర్తయిపోయింది ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలయ్యి. ఇప్పటి వరకు ఉక్రెయిన్ దాడి చేసింది కానీ రష్యా మీద ఇంత పెద్ద దాడి ఎప్పుడూ చేయలేదు. నిన్న రాత్రి అయితే చాలా పెద్ద దాడి చేసింది. 600కు పైగా డ్రోన్లతో దాడి చేసింది. క్రెమ్లిన్‌కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాస్కో అత్యంత ప్రధానమైనటువంటి ఈ యొక్క శుద్ధి కర్మాగారం ఏదైతే ఉందో, చమురు శుద్ధి కర్మాగారం, దాని మీద దాడి చేసింది. అది చాలా వరకు మంటల్లో కాలిపోవడం వల్ల విపరీతమైనటువంటి పొగ ఏర్పడింది. అక్కడ ఒక 4 గంటల పాటు ఆ పొగ కమ్మేసింది ఆ నగరాన్ని. 4 విమానాశ్రయాల్ని పూర్తిగా మూసివేసేశారు. అలాగే అక్కడ ఏదైతే ఇల్లులు ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాలు అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. మొత్తం 555 డ్రోన్లని మేము మధ్యలోనే కూల్చేశామని రష్యా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరొక కొన్ని గంటల్లోనే కజన్ నగరంలోనే ఆసియన్ నేషనల్ సమ్మిట్ జరగడానికి కొన్ని గంటల ముందే ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం ఇటు జెలెన్స్కీ ఏం చెప్తున్నాడంటే, ఎలాగైనా సరే పుతిన్ని చర్చలకి రప్పించడం కోసం ఈ యొక్క దాడి చేశాం తప్ప మాకు ఇంకా ఉద్దేశం లేదన్న విధంగా మాట్లాడుతున్నాడు. అయితే బహుశా దీని వెనక ఖచ్చితంగా ఏవైతే యూరోపియన్ దేశాలు ఉన్నాయో, అమెరికా ఉందో, ఇవన్నీ కూడా దీని వెనక ఉండి ఈ యొక్క దాడి జరిపించినట్లుగా రష్యా అయితే అనుమానిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు G7 సదస్సు జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత అక్కడే ఇది ఇరాన్, ఇజ్రాయెల్ యొక్క సంతకాలు కూడా జరిగాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క దాడికి జెలెన్స్కీకి ఊతమిచ్చినటువంటి వారు కొన్ని దేశాలు ఉన్నాయి. ఎలాగైనా సరే ఇప్పుడు పుతిన్ని రప్పించి చర్చలకు రప్పిస్తే ఈ యుద్ధం కూడా ఆగిపోతే ట్రంప్కి మంచి పేరు వస్తుంది. అలాగే ఈ యొక్క యుద్ధం ఆగినందుకు ప్రపంచ దేశాలు కూడా శాంతిస్తాయి అన్న విధంగా మాట్లాడుకుంటున్నారు. బహుశా దీని వెనక ట్రంప్ ఉండొచ్చు. ఎందుకంటే ట్రంప్ ఏమంటున్నాడు, ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానని. బహుశా ట్రంప్కి తన వల్ల కాదు ఇది యుద్ధం ఆపాలంటే, పుతిన్ చేతిలోనే ఉంటుంది. యుద్ధం ఎప్పటి వరకు కొనసాగాలనేది పుతినే నిర్ణయిస్తాడు, ఆగిపోలే వద్దనేది ఆయనే నిర్ణయిస్తాడు. ఇప్పుడు ఈ యుద్ధం ఆగిపోవాలంటే అది పుతిన్ ముందుకు వస్తే వెంటనే అయిపోతుంది. వాళ్ళకి యుద్ధం ఆపేటటువంటి ఇది లేదు. ఎంతవరకు ఖర్చు పెడతారో ఖర్చు పెట్టని తాడో పేడో తేల్చుకోవాలనే ఆయన అయితే ఈ యుద్ధాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నాడు.